వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో మరి తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్లో 80కి 80 మార్కులు అయితే మన టెస్ట్ సిరీస్ నుంచి రావడం జరిగింది. అంతేకాకుండా స్టాఫ్ నర్స్ ఎగ్జామ్స్లో కూడా ఆల్మోస్ట్ మన టెస్ట్ సిరీస్ నుంచే కవర్ అయ్యాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి చిన్న అప్డేట్ ఏంటి అంటే, సో ల్యాబ్ టెక్నీషియన్లో డైరెక్ట్ క్వశ్చన్ టు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. బట్ స్టాఫ్ నర్స్లో అలాగా రాలేదు. క్వశ్చన్కి ఇచ్చినటువంటి మనము క్వశ్చన్స్ ఇచ్చి దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కదా, 90% ఆ ఎక్స్ప్లెనేషన్ నుంచే రావడము జరిగింది. అందరూ కూడా గమనించాలి. నేను ముందు నుంచే చెప్తున్నాను, క్వశ్చన్తో పాటుగా ఎక్స్ప్లెనేషన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్మసిస్ట్ అభ్యర్థులు కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది క్వశ్చన్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ పైన కూడా. ఓకేనా? సో గైస్, మరి వెంటనే తీసుకోండి. మన టెస్ట్ సిరీస్ చాలా బాగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇందులో కూడా మరి 80కి 80 మార్కులను ఖచ్చితంగా మీరు సాధించే విధంగానే దీన్ని రూపొందించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు ఎగ్జామ్ టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి మొత్తము టాప్ 15 గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేశాం కదా, అవి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ముందుగా అవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకైతే యాప్ లింక్ పంపిస్తాను. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, ఎవరు ఆలస్యం చేయవద్దు. ఓకేనా? సో చెప్తున్నాను కదా, ఇటీవల జరిగిన ల్యాబ్ టెక్నీషియన్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలలో కూడా 80కి 80 మార్కులు సాధించినటువంటి టెస్ట్ సిరీస్ మనదే అండి. ఇంకా ఎక్కడా కూడా లేదు ఇలాంటిది. ఓకేనా? సో ఉపయోగించుకోండి, మంచి అవకాశం. కాస్ట్ కూడా తక్కువగానే ఉంది, 299కి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మరి హాల్ టికెట్స్ విడుదల చేశారు. మరి మీకు ఎక్కడ సెంటర్ పడింది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలామందికి ఇన్స్ట్రక్షన్స్ పైన కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి. వాటన్నిటిపైన మనము ఈ వీడియోలో క్లియర్ చేద్దాం. ఓకేనా? The following instructions are issued to the candidates appearing for computer based exam test 30 November 2024. ఎప్పుడుందండి ఎగ్జామ్? 30వ తారీఖు నవంబర్ 2024. మరి 2 షిఫ్టులుగా వీటిని మనకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. 2 షిఫ్టులు కాబట్టి ఎప్పుడైతే మనము కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో షిఫ్టుల వారీగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, షిఫ్ట్ 1 హార్డ్ వచ్చిందనుకోండి, షిఫ్ట్ 1 ఈజీగా వచ్చిందనుకోండి, రెండింటిని కూడా నార్మలైజ్ చేస్తారు స్కోర్. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఓకేనా? కొంత చేంజెస్ అయితే అవుతాయి మన మార్కులు. క్యాండిడేట్ విల్ బీ ఎలిజిబుల్ టు అపియర్ ఆన్ 1 సెషన్ ఓన్లీ. అంటే ఒక సెషన్కి మాత్రమే అలో చేయబడతారు, అందరికీ తెలిసిందే. ద క్యాండిడేట్ షుడ్ డౌన్లోడ్ దేర్ హాల్ టికెట్ ఫ్రమ్ ద లింక్ ప్రొవైడెడ్. సో హాల్ టికెట్స్ అయితే చాలామంది డౌన్లోడ్ అయితే చేసుకున్నారు. మరి హాల్ టికెట్ ఏ విధంగా ఉండాలటండి? A4 సైజులోనే మనం ప్రింట్ అయితే తీపించాలి. కలర్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ ఏదైనా ఓకే అండి, కలర్ తీపిస్తే బెటర్. ఓకేనా? మరి క్యాండిడేట్స్ కెన్ కాల్ ఆన్ 7416908215. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడంలో డిఫికల్టీ ఉన్నట్లయితే నెంబర్ కాల్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందిస్తారు. ఓకేనా? హాల్ టికెట్ మస్ట్ బీ ప్రజెంటెడ్ ఫర్ ద ఎంట్రీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్. తప్పకుండా మనము హాల్ టికెట్ని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇఫ్ ద హాల్ టికెట్స్ వితౌట్ ఫోటో ఆర్ వితౌట్ సిగ్నేచర్, ద క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ డ్యూలీ అటెస్టెడ్ by a gazetted officer along with an undertaking and hand over to the invigilator. సో ఇదేం కొత్త కాదండి. ల్యాబ్ టెక్నీషియన్ అంతేకాకుండా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు కూడా ఇదైతే అడగడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హాల్ టికెట్ తీసుకున్నారండి, డౌన్లోడ్ చేశారు, ఇక్కడ ఫోటో ఉంటుంది, దాని కింద సిగ్నేచర్ ఉంటుంది కదా. సో కంప్లీట్గా మీ ఫోటో కనుక ఇక్కడ లేకుంటే, ఒకవేళ మీ ఫోటో ఉన్నా కూడా బ్లర్ అంటే అస్సలే మీ ఫేస్ కూడా రికగ్నైజ్ చేయనంత బ్లర్గా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ మీద ఉన్న ఫోటోని చూసి ఓకే మీరే అని గుర్తుపట్టే విధంగా ఉంటే నో ప్రాబ్లం. అసలు మీరెవరో, ఆ ఫోటోలో ఉన్నది అసలు ఎవరో గుర్తు పట్టకుండా ఉన్నట్లయితే మాత్రము ఖచ్చితంగా ఏం చేయాలి? 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని గెజిటెడ్ సైన్ చేపియాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫోటోనే కాకుండా సిగ్నేచర్ కూడా కరెక్ట్ పర్లేదనుకోండి, ఖచ్చితంగా మరి గెజిటెడ్ అయితే చేపించాలి. ఓకేనా? 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోల మీద. గెజిటెడ్ అంటే ఎవరండి? సో మనకు
ప్రభుత్వ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్, హెడ్ మాస్టర్, ఓకేనా. నెక్స్ట్ జూనియర్ కాలేజ్ హెడ్ మాస్టర్, గవర్నమెంట్ ఓన్లీ. అండ్ ప్రభుత్వ డాక్టర్స్, ఓకే, హాస్పిటల్స్ డాక్టర్స్, పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ఎస్ఐ లెవెల్ ఆఫీసర్స్, వీరి నుంచి అయితే మనము గెజిటెడ్ సైన్ తీసుకోవచ్చండి. వీరంతా కూడా గెజిటెడ్ ఆఫీసర్ కిందకు వస్తారు. సో మన ఒరిజినల్ సర్టిఫికేట్ ఏదైనా ఒకటి తీసుకొని వెళ్ళి గెజిటెడ్ సైన్ చేయమంటే చేసేస్తారు, నో ప్రాబ్లం, ఓకేనా. మరి ఇక్కడ మనకు ఇవైతే గెజిటెడ్ సైన్ చేయించిన తర్వాత ఒక అండర్టేకింగ్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారండి. సింపుల్ అండి. ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని, సో మీ పేరు 2 అని చెప్పేసి 2 అని పెట్టేసి మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పేసి ఇక్కడ రాసి కింద, సో కొన్ని కారణాల వల్ల నా హాల్ టికెట్లో ఫోటో అండ్ సిగ్నేచర్ సరిగా పడలేదు, అందుకే అటెస్ట్ చేయించాను అని చెప్పేసి అక్కడ రాసి యువర్ ఫెయిత్ఫుల్లీ అని చెప్పేసి మీ పేరు ఇక్కడ, హాల్ టికెట్ నెంబర్ అవన్నీ రాసేసి మీరు ఒకవేళ అంటిస్తే ఫోటోలు కూడా ఇక్కడ అంటించవచ్చండి. ఒక 3 ఫోటోలు ఇక్కడే అంటించి, గుర్తుంచుకోండి ఫోటో ఉంది కదండి, ఫోటో ఇలా ఉంటే ఫోటోకి ముఖం మీద వచ్చే విధంగా కాకుండా కింది నుంచి ఈ విధంగా ఇక్కడ కింది భాగంలో సైన్ చేయించండి. కంప్లీట్గా కాదు, కింది వరకే. అంతేకాకుండా స్టాంప్ కూడా వేస్తారు మళ్ళీ దానిపైనే. లేదా ఒక పేపర్ తీసుకొని, ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని 3 ఫోటోలు దానిపైన అతికించి సిగ్నేచర్ ప్లస్ స్టాంపు వేసే విధంగా చూసుకోండి. అలా అయినా పర్వాలేదు. ఇదే అండి అండర్టేకింగ్ అంటే, వేరే ఏదో అనుకోవద్దు. ఒకవేళ హాల్ టికెట్లో మీ యొక్క ఫోటో సిగ్నేచర్ చాలా క్లియర్గా ఉందనుకోండి, ఏం అవసరం లేదండి. ఒక హాల్ టికెట్, ఓకే, హాల్ టికెట్, ఒక ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఏదైనా ఒక ఐడి తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ అండి, మరీ చెప్తున్నాను, ఒరిజినల్. ల్యాబ్ టెక్నీషియన్ అప్పుడు చాలామంది జిరాక్స్ తీసుకెళ్లారు, నేను చెప్పాను కూడా, జిరాక్స్ నాట్ వ్యాలిడ్ అండి, ఒరిజినల్ తీసుకెళ్ళండి అని చెప్పాను. బట్ జిరాక్సే తీసుకెళ్లారు, వాటిని అలో చేయలేదు వారిని. కాబట్టి ఇక్కడ మీరు అలాంటి మిస్టేక్ చేయవద్దు. ఒరిజినల్ ఐడి కార్డ్ అయితే తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటుగా ఒక పెన్, ఓకేనా, ఒక బాల్ పాయింట్ పెన్ అక్కడ సిగ్నేచర్ చేయడానికి, ఓకేనా. హాల్ టికెట్, ఒక పెన్ ప్లస్ 3 ఫోటోలు, సారీ ఎవరైతే అండర్టేకింగ్ ఫోటో సరిగ్గా పడలేదో వారు అవైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ద ఎగ్జామ్ సెంటర్ బై రిపోర్టింగ్ టైమ్ ఆన్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ టు టేక్ ద టైమ్. సో రిజిస్ట్రేషన్ ఇంక్లూడ్ క్యాప్చరింగ్ బయోమెట్రిక్ ఉంటుందండి, ఓకేనా, ఇన్ఫర్మేషన్ ఆఫ్ క్యాండిడేట్స్. దేర్ ఫోర్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు అప్లై ఎనీ ఎక్స్టర్నల్ మెటీరియల్ లైక్ మెహందీ కానీ టాటూస్ కానీ, ఈ మెయిన్గా మనము తంబేస్తాం కదండి, వీటిపైన అయితే ఏముండకుండా చూసుకోండి ఫ్రెండ్స్, క్లియర్గా ఉండేది విధంగా, ఓకేనా. క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ ఆఫ్టర్ ద గేట్ క్లోజింగ్ టైం. గేట్ క్లోజింగ్ టైం దాటిందంటే అలో అయితే చెయ్యరు, ఓకేనా. అర్థమైంది కదండి. మనకు ఒక హాల్ టికెట్, పెన్, ఓకే, ఇవి 2 మాత్రము. హాల్ టికెట్, పెన్ను, ఐడి కార్డు, ఈ 3 ఇంపార్టెంట్ అండి, మస్ట్. హాల్ టికెట్, ఐడి కార్డ్, పెన్. ఒకవేళ మీ ఫోటో సరిగా లేదు, సిగ్నేచర్ సరిగా లేని వారు అండర్టేకింగ్ ప్లస్ 3 ఫోటోస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెషన్ 1 రిపోర్టింగ్ టైం ఉదయం 7:30కే, గేట్ క్లోజింగ్ టైం 8:45కి. ఎగ్జామ్ ఎప్పుడండి? 9 గంటల నుంచి 10:30 వరకు అయితే ఉంటుంది. 80 మినిట్స్ అండి, ఓకేనా, 80 మినిట్స్ మాత్రమే. రెండవ సెషన్ ఎప్పుడు మరి? 11:10 రిపోర్టింగ్ టైం, గేట్ క్లోజింగ్ టైం 12:25. ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 12:40. ఎగ్జామ్ ఎప్పుడైపోతుంది? 2 గంటలకి అయిపోతుంది, ఓకేనా. బెటర్ నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి అంటే, మీ సెంటర్ ఎక్కడ పడిందో ఎగ్జామ్కి ముందు రోజే వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ రోజే హడావిడిగా వెళ్ళి సో చూసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఎగ్జామ్ దొరకకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోవాలి. సో ఒకరోజు ఎగ్జామ్కి ఒకరోజు ముందే వెళ్ళి అందరూ కూడా మీ యొక్క సెంటర్ని అయితే చూసుకోండి, ఓకేనా. ఒక సెంటర్లో ఎగ్జామ్ పడితే ఇంకో సెంటర్లోకి అయితే అలో అయితే చేయరు ఫ్రెండ్స్. మీకు ఎక్కడైతే సెంటర్ పడిందో అక్కడ మాత్రమే మరి అలో చేస్తారు. క్యాండిడేట్ షుడ్ ఓన్లీ క్యారీ హాల్ టికెట్, ఒక పెన్ను, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ను, నెక్స్ట్ ఒక ఐడి కార్డు, ఓకేనా. సో ఇంకేమైనా రఫ్ పేపర్లు కావాలన్నా కూడా వారే ప్రొవైడ్ చేస్తారని, అంతకు మించి ఏమి కూడా అలో చేయరు. ఫోన్స్ తీసుకెళ్ళొద్దు, బ్యాగులు తీసుకెళ్ళొద్దు, వాచ్లు పెట్టుకోవద్దు, ఓకేనా. సో ఇవేమి కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే క్యాలిక్యులేటర్స్ అలాంటివి కూడా ఏమి కూడా అలో చెయ్యరు, ఓకేనా. అందరు కూడా గమనించాలి. సో అందరికి ఉన్నటువంటి ఒకే ఒక డౌట్ ఏంటి,
సో మేము 3 ఫోటోలు అందరం తీసుకెళ్ళాలంటే అందరూ తీసుకెళ్ళని అవసరం లేదు. ఫోటో సిగ్నేచర్ క్లారిటీగా ఉంటే మీకు అవసరం లేదు. ముందే చెప్పాను కదా, మీ ఫోటో కనుక అస్సలే గుర్తుపట్టలేకుండా బ్లర్గా ఉన్నట్లయితే ఓకేనా, వారు మాత్రమే తీసుకెళ్ళాలి. సిగ్నేచర్ కూడా ఒకవేళ ఫోటో బాగుండి సిగ్నేచర్ కనబడట్లేదు అనుకోండి, అయినా కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా, అండర్టేకింగ్ అయినా చేయించాల్సి ఉంటుంది. ఓకేనా. సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.